మరి నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్దామా? చూడండి, ఇక్కడ మనకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 AISSEE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ని ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇక్కడ మనకి చూడండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్ 10th October 2025 టు 30th October 2025 అప్ టు 5 PM ఈవినింగ్ 5 o'clock వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ గివెన్ 20 days ఓన్లీ. మనకి 20 రోజులు మాత్రమే ఇచ్చారు. ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ 31st October 2025 అప్ టు 11:50 PM అని ఇచ్చారు. ఇక్కడ ఈ ఫీ పేమెంట్ అనేది ఒక రోజు, అంటే అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మనకి 30th October అయితే ఫీ పేమెంట్ అనేది 31st October నైట్ 11:50 వరకు మనకి ఫీ అనేది కట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, కరెక్షన్ విండో 2nd November టు 4th November 2025 అని ఇచ్చారు. కరెక్షన్ విండో, ఈ కరెక్షన్ ఏంటంటే మనం అప్లికేషన్లో ఏమైనా డీటెయిల్స్ కనుక రాంగ్గా ఫిల్ చేసినట్లయితే మనం కరెక్ట్ చేసుకొని వాటిని మళ్ళీ మనం కరెక్ట్గా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏవైతే మనం తప్పుగా నింపామో వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం మనకి ఈ ఎన్టీఏ ఇచ్చింది. కాబట్టి ఈ 2 రోజులు మాత్రమే విండో ఓపెన్ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డు టు బి అనౌన్స్డ్ ఆన్ ఎన్టీఏ వెబ్సైట్. ఈ ఎన్టీఏ వెబ్సైట్ని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. ఇందులో హాల్ టికెట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ January 2026. ఈ ఎగ్జామినేషన్ అనేది January 2026లో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ జనవరిలోనే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ అంటే 2025లో మాత్రం మనకి ఏప్రిల్లో జరగడం చూసాం. కానీ మ్యాక్సిమం ప్రతి సంవత్సరం January 1st వీక్లో జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఏదో ఒక వీక్లో, ఫస్ట్ వీక్లో ఒకవేళ అవ్వకపోయినప్పటికీ ఏదో ఒక వీక్లో Januaryలో అయితే మాత్రం ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఫర్ క్లాస్ 6th చూడండి 150 minutes, అలాగే ఫర్ క్లాస్ 9th 180 minutes ఉంటుంది. ఇక్కడ క్లాస్ 6th వాళ్ళకి 2 o'clock నుంచి 2 PM నుంచి 4:30 PM వరకు ఉంటుంది. అలాగే 9th క్లాస్ స్టూడెంట్స్కి అయితే కనుక 2 PM నుంచి 5 PM వరకు ఎగ్జామ్ ఉంటుంది. 9th క్లాస్ స్టూడెంట్స్ అంటే 8th to 9th ఎంట్రన్స్ రాసేవాళ్ళు, అలాగే 6th క్లాస్ స్టూడెంట్స్ అంటే 5th to 6th ఎంట్రన్స్ రాసేవాళ్ళు. నౌ ఫీజు డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, జనరల్, డిఫెన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ ఎవరికైనా సరే ఇక్కడ 850 రూపీస్ అనేది అమౌంట్ ఉంటుంది. ఇది 850 రూపీస్, ఇది 850 రూపీస్. ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ కాస్ట్ అండ్ ట్రైబ్స్కి అయితే కనుక 700 రూపీస్ ఉంటుంది ఫీజు. 700 రూపీస్, 850 రూపీస్ అనేది మిగతా అందరికీ కూడా. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ మనం చూసుకోవాలి. ఎలిజిబిలిటీ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఫర్ క్లాస్ 6th క్లాస్కి ఎంట్రన్స్ రాసే స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏజ్ బిట్వీన్ 10 to 12 years, 10 నుంచి 12 years మధ్యలో ఏజ్ ఉండాలి. దట్ ఈస్ ఆన్ 31st March 2026 ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ కనుక చూడండి, ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. బిట్వీన్ 1st April 2014 నుంచి 31st March 2016 ఇంక్లూడింగ్ దీస్ 2 days. ఈ 2 రోజులు అంటే April 1st 2014న ఈ బేబీ బోర్న్ అయినా, లేదనంటే 31st March 2016 పుట్టిన వాళ్ళైనా ఆ 2 రోజులు కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఇన్ బిట్వీన్ ద డేట్స్ అనేది ఎలిజిబుల్ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒకసారి చూడండి, అలాగే అడ్మిషన్ ఓపెన్ ఫర్ గర్ల్స్. ఇక్కడ 6th క్లాస్కి 9th క్లాస్కి కూడా గర్ల్స్కి అడ్మిషన్ అనేది ఉంది ఇప్పుడు. సో గర్ల్స్ బాయ్స్ ఇద్దరికి సేమ్ ఏజ్ లిమిటే, సేమ్ ఏజ్ అనేది చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్ అని కనుక సరిపోకపోతే అప్లికేషన్ పెట్టడం వలన ఎలాంటి ఏజ్ ఉండదు, అసలు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. బిట్వీన్ చూడండి 1st April 2014 టు 31st March 2016 దీస్ 2 dates ఇంక్లూడ్. ఈ 2 రోజులు కూడా ఇంక్లూడ్ చేసి ఉంటాయి. అలాగే ఫర్ క్లాస్ 9కి ఏజ్ 13 to 15 మధ్యలో ఉండాలి. దీనికి కూడా మనకి డేట్స్ చూడండి, 1st April 2011 నుంచి 31st March 2013 మధ్యలో పుట్టి ఉండాలి. అలాగే 31st March 2013 రోజున పుట్టిన, అలాగే 1st April 2011 రోజు పుట్టినా కూడా ఎలిజిబుల్ అవుతుంది.
అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ 8th క్లాస్, 8th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఇక్కడ 5th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఓకే, నౌ అడ్మిషన్ ఫర్ గర్ల్స్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. ఇక్కడ గర్ల్స్ కూడా అడ్మిషన్ అనేది అవైలబిలిటీ ఉంది, 9th కూడా. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, చూడండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ 6. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో చూడండి ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఇస్తారు, గ్రామరు, 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 25 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ కాబట్టి 50 మార్క్స్. అలాగే ఇంటెలిజెన్స్ ఉంటుంది 25 క్వశ్చన్స్, దానికి కూడా 25 టూస్ 50 మార్క్స్. అలాగే మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది, ఎందుకంటే అవుట్ ఆఫ్ 300 మార్క్స్లో 150 మ్యాథమెటిక్సే. అసలు మ్యాథమెటిక్స్ ఒకటే కాదు, ఇంటెలిజెన్స్ మ్యాథమెటిక్స్ రెండు కూడా మ్యాథమెటిక్స్ కిందే వస్తాయి. ఇంటెలిజెన్స్ కూడా అంటే అవుట్ ఆఫ్ 300 200 మ్యాథమెటిక్సే కాబట్టి మ్యాథమెటిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ పిన్ టు పిన్ నేర్చుకోవాలి. అలాగే జనరల్ నాలెడ్జ్లో మనకి ఒక 28 టాపిక్స్ అనేది మెన్షన్ చేశారు. ఆ టాపిక్స్ అన్ని కూడా జాగ్రత్తగా చదువుకొని మంచి స్కోర్ చేయొచ్చు. ఇది ఎగ్జామినేషన్కి 6th క్లాస్కి ఉన్నటువంటి ఇది. నౌ కమింగ్ టు 9th క్లాస్. 9th క్లాస్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే 9th క్లాస్లో మీరు చూడండి మ్యాథమెటిక్స్ 200 మార్క్స్, మొత్తం 9th క్లాస్ పేపర్ 400 మార్క్స్ ఉంటుంది. ఒక మ్యాథమెటిక్స్ 200 మార్క్స్, ఇంటెలిజెన్స్ 50 అంటే 250. అవుట్ ఆఫ్ 400 మ్యాథమెటిక్స్ ఇదంతా వస్తుంది 250. ఇంకా ఇంగ్లీష్ 50, సైన్స్ 50, ఇంకా సోషల్ 50. చూడండి ఇంగ్లీష్ 50, సైన్స్ 50, సోషల్ 50, ఇంటెలిజెన్స్ 50, 450 200 మార్క్స్. ఓన్లీ మ్యాథమెటిక్స్ 200 మార్క్స్. టోటల్గా మనకి 400 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. చూడండి ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మ్యాథమెటిక్స్ 50, ఈచ్ బిట్ క్యారీస్ 4 మార్క్స్. ఇక్కడ 54 is 200. ఇంటెలిజెన్స్ 50 మార్క్స్, అలాగే ఇంగ్లీష్ 50 మార్క్స్, జనరల్ సైన్స్ 50 మార్క్స్ అండ్ సోషల్ సైన్స్ అంటే జనరల్ సోషల్ కూడా ఇక్కడ మనకి సోషల్ స్టడీస్ కూడా 50 మార్క్స్. 400 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. సో నో నెగిటివ్ మార్క్స్, దేంట్లోనూ కూడా నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ప్రతి క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. కమింగ్ టు ద డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్, చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. చూడండి క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్, స్టూడెంట్ ఫోటో ఉండాలి, రీసెంట్ ఫోటోగ్రాఫ్, పాత ఫోటోగ్రాఫ్ కాకుండా రీసెంట్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏ ఫోటోగ్రాఫ్ అయితే మనం ఎగ్జామినేషన్కి అప్లోడ్ చేస్తున్నామో, పేస్ట్ చేస్తున్నామో అదే ఫోటోగ్రాఫ్ని మనం సేవ్ అంటే మనం ఇంటి దగ్గర సేఫ్గా దాచుకోవాలి. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్లో అదే ఫోటోగ్రాఫ్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఫొటోస్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ 10 KB to 200 KB జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. క్యాండిడేట్స్ సిగ్నేచర్, స్టూడెంట్ సిగ్నేచర్ 10 KB నుంచి 50 KB జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది స్టూడెంట్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. 10 KB to 50 KB జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అథారిటీ అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అలాగే డొమైసిల్ సర్టిఫికేట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డొమైసిల్ సర్టిఫికేట్ అంటే నథింగ్ బట్ దీన్ని మనం నేటివిటీ సర్టిఫికేట్ అంటాం. నేటివిటీ సర్టిఫికేట్నే డొమైసిల్ సర్టిఫికేట్ అంటారు. నేటివిటీ సర్టిఫికేట్. ఈ నేటివిటీ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే మండల రెవెన్యూ ఆఫీసర్ గారు, MRO మండల రెవెన్యూ ఆఫీసర్ అనే వాళ్ళు దీన్ని మనకి ఇస్తారు. మనం ఈ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనకి సచివాలయంలో వెళ్ళి అప్లై చేసుకొని మనం ఈ నేటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, అదర్వైజ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉంది. ఎవరికైతే అప్లికబుల్ అంటే SC ST అలాగే OBC. ఇక్కడ ఈ OBC అందరూ అన్ని కేటగిరీస్ కూడా BC అన్ని కేటగిరీస్ OBC కింద వస్తారు కాబట్టి OBC నాన్ క్రీమీ లేయర్ అందరూ కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు. అందులో నేటివిటీ కూడా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, నేటివిటీ కమ్ క్యాస్ట్ అని చెప్పి ఒక ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కాబట్టి ఆ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ డొమైసిల్ ప్లేస్లో కూడా ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసుకోవచ్చు. క్యాస్ట్ ప్లేస్లో కూడా దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. క్యాస్ట్ కనుక మీ దగ్గర OBC ఉండుంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని మనం డొమైసిల్లో పెట్టి
ఓబీసీని క్యాస్ట్లో పెట్టుకోవచ్చు. లేదు ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మ్యాండేటరీగా ఈ ఎంఆర్ఓ దగ్గర ఖచ్చితంగా నేటివిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి, దాన్ని అప్లోడ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఈ డొమైసిల్ సర్టిఫికేట్ కంపల్సరీగా అందరికీ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డొమైసిల్ సర్టిఫికేట్. తర్వాత డిఫెన్స్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే ఈ డిఫెన్స్ లో పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్, మిగతా అందరికీ కాదు. అలాగే చూడండి, సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ ఇఫ్ స్టడింగ్ ఇన్ సైనిక్ స్కూల్స్. ఆల్రెడీ ఈ న్యూ సైనిక్ స్కూల్స్ లో కానీ చదువుతున్నట్లయితే వాళ్ళు అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఏ సైన్స్ స్కూల్ అయితే చదువుతున్నారో వాళ్ళ ఆ ప్రిన్సిపల్ దగ్గర లెటర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డొమైసిల్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, డిఫెన్స్ సర్టిఫికేట్, అదర్వైజ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రిన్సిపల్, ఇవన్నీ కూడా 50 KB నుంచి 300 KB మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫీ పేమెంట్ అనేది మనం క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఎనీ నెట్ బ్యాంకింగ్ మనం అప్లై చేసుకుని మనం ఫీజు కట్టొచ్చు. ఇక్కడ మీరు చూసారు ఫీజు అనేది మనకి 850 రూపీస్, మిగతా అందరికీ ఎస్సీ ఎస్టీకి తప్పించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 700 రూపీస్ అనేది ఫీజు ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్స్ అయితే మన దగ్గర రెడీగా ఉండాలి. రెడీగా ఉంటే కనుక మనం ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో సిస్టంలో చేసుకోవచ్చు, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, మనకు చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి మనం అప్లికేషన్ అనేది వేగంగా కంప్లీట్ చేసుకోవాలి. జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అక్కడ మనకి సెంటర్స్ ఇస్తారు. సో ఎర్లీగా మనం అప్లికేషన్ పెట్టుకోవడం వలన మనం కోరుకున్న సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే. అలాగే ఇక్కడ చూడండి, అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ ద గివెన్ అఫీషియల్ వెబ్సైట్స్ అంటే చూడండి, NTA www.nta.ac.in అనేది ఒకటి. అలాగే చూడండి, exams.nta.ac.in అనేది, ఈ రెండు మనకి వెబ్సైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. త్రూ వెబ్సైట్స్ మనం ఎప్పుడు కూడా వీటిని ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రతి స్టూడెంట్కి ఈమెయిల్ అడ్రస్ అనేది ఒకటి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫోన్ నెంబరు, ఏదైతే ఫోన్ నెంబర్ మనం ఎగ్జామినేషన్ పెడుతున్నామో అది మన దగ్గర వర్కింగ్లో ఉండే ఫోన్ నెంబరు. ఎప్పటికప్పుడు మన మెయిల్కి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి మనకి ఇంట్లో బాగా వర్క్ చేసే ఏదైతే ఎక్కువగా మనం వాడతామో అదే ఫోన్ నెంబర్ ఇవ్వడం చాలా మంచిది. లేదంటే మనం ఇన్ఫర్మేషన్ మిస్ అవుతూ ఉంటాం. అయితే ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్ బిఫోర్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ సెంటర్ ఇస్తారు. అంటే మనకి అక్కడ ఏ స్కూల్లో ఇచ్చారో లేదంటే ఏ కాలేజీలో ఇచ్చారో అనేది మనకు తెలియదు. సిటీ సెంటర్ ఇస్తారు. పలానా సిటీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడనేది ఇస్తారు. ఆ తర్వాతే ఎగ్జామ్ బిఫోర్ 2 days బిఫోర్ అనేది మనకి ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది తెలుస్తుంది. ఎగ్జామినేషన్ 2 గంటల నుంచి 4:30 వరకు జరుగుతుంది కాబట్టి మనం 12:30, 1 o'clock అయ్యేసరికి సెంటర్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే ఇదండి ఫైనల్గా మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసాం. మార్క్స్, అలాగే 6th క్లాస్ వాళ్ళకి 300 మార్క్స్కి, 9th క్లాస్ వాళ్ళకి అయితే 400 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏంటంటే 6th క్లాస్లో మనకి ఇంగ్లీష్, అలాగే మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, జీకే ఉంటుంది. 9th క్లాస్లోకి వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్ అండ్ సోషల్ అనేవి ఉంటాయి. సో ఈ ఎగ్జామినేషన్ January 2026లో జరుగుతుంది కాబట్టి ప్రిపరేషన్ స్పీడప్ చేయాలి విద్యార్థులు. అలాగే ఈ ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యంగా అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవడం చాలా ఎర్లీగా చేసుకోవాలి, లేట్ చేయొద్దు. ఎందుకంటే మనకి డొమైసిల్ సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా లేకపోయినట్లయితే ఇమీడియట్గా అప్లై చేసి వేగంగా వచ్చేటట్టు తీసుకోండి. అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అనేది ఉండదు. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే. ఏమేమి ఉండాలంటే స్టూడెంట్ ఫోటో స్కాన్ చేయడానికి, స్టూడెంట్ సిగ్నేచర్, స్టూడెంట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అలాగే స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, డొమైసిల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవి మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్.
సో అలాగే ఫీజు అనేది కేటగిరీని బట్టి 850, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 700 రూపీస్ అనేది చెప్పాం. కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ చేసి ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. ఎగ్జామినేషన్ జనవరిలోనే ఉంటుంది. అలాగే ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నాం మన ఇన్స్టిట్యూట్లో ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కూడా ఎగ్జామినేషన్కి అప్లై చేయడం జరిగింది. అది కూడా సేమ్ సబ్జెక్ట్సే ఉంటాయి. కాకపోతే అక్కడ ఎగ్జామినేషన్ 200 మార్క్స్కి జరుగుతుంది. సబ్జెక్ట్స్ అయితే సేమే ఉంటాయి. సైనిక్ స్కూల్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్, జీకే, ఇంగ్లీషు అవే ఉంటాయి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కూడా. ఎవరైనా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్కి అప్లై చేసి ఉంటే వాళ్ళు కూడా సేమ్ సిలబస్ కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మంచిగా స్కోర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.